హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో కమ్మనైన కట్టె పొంగలి చేసి చూపించబోతున్నానండి. చేసుకోవడం కూడా చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. 1కి 2 కప్పులు ఖచ్చితంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కట్టె పొంగలి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని 1 కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ పెసరపప్పు రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు రైస్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రైస్ కూడా 1 నిమిషం పాటు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ పప్పు బియ్యంని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. కుక్కర్ గిన్నెలోకి పప్పు బియ్యం వేసిన తర్వాత 1 కప్పు రైస్ 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులకి 4 కప్పుల వాటర్ పోసుకుని అదే కుక్కర్ గిన్నెలోకి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద ఫ్లేమ్ని హైలో పెట్టుకుని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చి కుక్కర్లో గాలి తగ్గిపోయాక మూత తీసి చెక్ చేస్తే రైస్, పప్పు బాగా ఉడికిపోయి ఉంటాయి. అలా ఉడికిపోయిన పప్పు రైస్ని గరిటెతో లైట్గా మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మ్యాష్ చేసిన తర్వాత కట్టె పొంగలికి సరిపడా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కాచిన నీళ్ళని పోసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళని పోసుకుంటూ కలుపుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని పోసుకొని కలుపుకున్నాను. మీకు ఎంత లూజ్గా కావాలో అంత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవచ్చు. అలా కలుపుకున్న తర్వాత మరలా ఆ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పెసరపప్పు ఈ వేసవిలో తీసుకోవడం వల్ల కూడా ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అలా ఉడికించుకుంటున్నప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆ కుక్కర్ గిన్నెని పక్కన పెట్టుకుని తాలింపు కోసం వేరే గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు, 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. అవి కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. కట్టె పొంగల్ని నెయ్యితోనే తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వారు సగం నెయ్యి, సగం ఆయిల్ కూడా వేసుకుని తాలింపు వేసుకోవచ్చు. జీడిపప్పు దోరగా వేగిపోయిన తర్వాత 2 స్పూన్ల మిరియాలు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. మిరియాలు ఇష్టం లేని వాళ్ళు చివరిలో మిరియాల పొడిని వేసుకోవచ్చు. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. దానిలోనే 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకుని వేయించుకోవాలి. తాలింపుని బాగా వేయించుకుంటే కట్టె పొంగలి రుచి చాలా బాగుంటుంది. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ తాలింపుని బాగా వేయించుకోవాలి. అలా తాలింపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత చివర్లో కొంచెం ఇంగువను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న కట్టె పొంగల్ని ఆ తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కట్టె పొంగల్లో ఉప్పును కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే స్పైసెస్ కూడా చాలా తక్కువే పడతాయి. స్పైసెస్ లైట్గా వేసుకుంటేనే ఈ కట్టె పొంగలి చాలా కమ్మగా ఉంటుంది. ఉప్పు, కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పప్పు, రైస్ కూడా ఉడికిపోయిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కట్టె పొంగల్ని వేడిగా తింటేనే బాగుంటుంది. చల్లారే కొద్ది గట్టిగా అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.